అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. తలపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మందుగుండు సామాగ్రి తరలించే క్రమంలో జరిగిన పేలుల్లో మొత్తం 5 సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పోలీస్ ఎంక్వైరీ కొనసాగుతోంది. అడిషనల్ ఎస్పీ వచ్చారు, నాయుడు గారు పరిశీలిస్తున్నారు ఘటనా స్థలాన్ని. సార్ నమస్తే. యాక్చువల్గా మీరు పరిశీలించారు కదా సార్, ప్రాథమికంగా ఏం గుర్తించారు? దీన్ని ఏం లేదండి, మా వాళ్ళ ఉన్న ఫ్యాక్టరీ అంటే కేసులోనే ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ని ఫెస్టివల్ టైంలో సీజ్ చేస్తున్నారు. వాటిలో కోర్టులో కేసులు డిస్పోజ్ అయిన వాటిని ఈరోజు ప్రొసీజర్కల్గా వాటిని డిస్పోజ్ చేయమని వాళ్ళు తీసుకొని వచ్చి పంచనామా కూడా కండక్ట్ చేస్తానని పిలిచారు వాళ్ళని. ఇది జరిగి మళ్ళీ తర్వాత వాటిని తీసేటప్పుడు యాక్సిడెంట్లుగా ఇది జరిగింది. దానికి తీసుకువెళ్ళే క్రమంలో చేయి జారిందా సార్, అంటే ఎట్లా ఏమైంది? అది వాళ్ళు తీసుకొచ్చి ఫొటోస్ మళ్ళీ లిఫ్ట్ చేసేటప్పుడు జరిగింది. ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, తర్వాత లిఫ్ట్ చేసేటప్పుడు జరిగింది. యాక్చువల్గా సార్ ఏంటండి, ఒక టపాసులు పేలేటప్పుడు అంటే ఇంత పెద్ద విధ్వంసం మొత్తం స్టేషన్లో కూడా మొత్తం అన్ని అంత పెద్ద విధ్వంసం జరిగింది కదా, ఓన్లీ టపాసులని ఇంకేమన్నా పేలుడు పదార్థాలు? టపాసులే 100%, దాంట్లో ఏం డౌట్ లేవు. టపాసులే కాదంటే దాన్ని ఉల్లిపాయ టపాసులు అంటారు కదా, రౌండ్గా ఉండేవి. హిట్ చేస్తే పగిలితే వాటి వల్ల కొద్ది ఎక్కువ మొత్తం ఎంతమంది సార్ సిబ్బంది గాయాలయ్యాయి? ఇప్పటి వరకు 5 మందికి ఇంజరీస్ అండి. దాంట్లో ఒక ఇద్దరికి సింపుల్, మిగతా ముగ్గురికి కొద్ది ఇంజరీస్ ఉన్నాయి. ఎలా ఉన్నారు సార్ వాళ్ళు? వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ అంటే డాక్టర్ గారు చెప్పిన దాని కూడా అవుట్ ఆఫ్ డేంజర్. ఓన్లీ అది తరలిస్తున్నారు సార్, ఇక్కడ నుంచి తరలిస్తున్నారా లేకపోతే ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారా? వీటిని ప్రొసీజర్కల్గా పంచనామా అయినాక వాటిని లిఫ్ట్ చేసేటప్పుడు జరిగింది అంతే. అంటే ఈ ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది సార్. కేసు ఎఫ్ఎస్ఎల్ టీం కూడా వచ్చారని జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ప్రస్తుతానికి అయితే అడిషనల్ ఎస్పీ కూడా వచ్చారు. మరోవైపు ఎస్పీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఆరా చేశారు ఘటన జరుగుతున్న ఈ వివరాలని. అలాగే దాంతోపాటు సీసీ ఫుటేజ్లో చూస్తుంటే అది కరెక్ట్గా తరలించే క్రమంలో ఒకసారిగా బాక్స్ జారినట్టు లోపల ఉన్న టపాసాన్ని ఒకసారి కింద పడి పేలినట్టుగా కూడా, బట్ పేలిన తర్వాత ఒక్కసారిగా ఆ పేలుడు దాటికి సీసీ కెమెరాలు కూడా ఆగిపోయిన పరిస్థితి ఇక్కడ. సో ఓవరాల్గా అయితే ఈ మొత్తం జరిగిన ఘటనకైతే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, చల్లపల్లి నుంచి.